అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సైనిక్ స్కూల్లో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో మనకి సైనిక్ స్కూల్లో ఏంటంటే వార్డ్ బాయ్స్ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. సో కేవలం 10th క్లాసు క్వాలిఫికేషన్ అనేది ఎవరికైతే ఉంటుందో 10th అర్హత ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఇప్పుడైతే చెప్తాను. మీకు ఏ జాబ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్స్ యొక్క డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో అదే మీరు కామెంట్ చేస్తే ఆ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆ జాబ్స్ యొక్క వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. సో అది మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాము, ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఇన్స్టాగ్రాము ఇది మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం. మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫాలో అవ్వండి. ఇక్కడైతే చూసేయండి, మనకి ఏమి ఇచ్చారు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సైనిక్ స్కూల్ మనకి కొడాగు అని అయితే ఇచ్చారు. సో సైనిక్ స్కూల్ కొడాగు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇందులో సైనిక్ స్కూల్ కొడాగు అనాటోమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫంక్షనింగ్ అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. సో మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేయొచ్చు. మనకి కాంట్రాక్చువల్ పోస్ట్ ఆన్ మెన్షన్స్ బిలో అనేది ఇచ్చారు. ఇవి కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్ బేసిస్లో. సో మీరు కాంట్రాక్ట్ బేసిస్లో సమ్ ఇయర్స్ అనేది కంటిన్యూ అవుతారు. ఆఫ్టర్ ఏంటంటే మళ్ళీ అగైన్ పోస్టులు అనేది తీసేటప్పుడు ఈ కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. అలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే నేమ్ ఆఫ్ ద పోస్టు, ఎలిజిబిలిటీ, మనకి శాలరీ ఎంత పర్ మంత్ రెమ్యునేషన్ ఇస్తారనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనకి వార్డ్ బాయ్స్ ఇవి పోస్టులు వచ్చేసరికి ఏంటంటే వార్డ్ బాయ్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ హైయర్ క్వాలిఫికేషన్స్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజెస్. మనకి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ క్యాండిడేట్స్ విత్ సర్టిఫికేషన్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఎనీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూట్ ఎనీ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మీకు చూసుకునేసరికి ఏంటంటే ఈ వార్డ్ బాయ్స్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి మిగతా అదర్ సమ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. అవి ఉండే వాళ్ళు ఏంటంటే వీటికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అయితే ఇందులో వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే పర్ మంత్ 22K అనేది ఉంటుంది. సో 22Kతో పాటు వీళ్ళకి పర్ మంత్ శాలరీతో పాటు ఇంకా అదర్ ఉంటాయి. అంటే లైక్ ఎలా అంటే ఫుడ్ అంటే మనకి రూము ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ ఇలాంటి అంటే పర్సనల్ ఫండు, పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి ఈ వార్డ్ బాయ్స్కి అనేది. సో 22K శాలరీ విత్ ఫుడ్, బెడ్, హెచ్ఆర్ఏ అండ్ మనకి మెడికల్, పిఎస్, ఇది ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది అండ్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్. సో మనం ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఒకసారి చూడండి ఏమి ఇచ్చారంటే, సో మీకు ఇక్కడ చూసుకునేసరికి డెరిషియస్ క్యాండిడేట్ షుడ్ అప్లై ద ప్రిన్సిపల్ మనకి ఇక్కడ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడాగు త్రూ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అవైలబుల్ రిక్రూట్మెంట్ ట్యాబ్ అండ్ స్కూల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. అలాంగ్ విత్ ది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ క్యాండిడేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అంట, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అంతా ఏం లేదు. ఇక్కడ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. సో ఆఫ్లైన్లో మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు అంట చాలా ఈజీగా. అది కూడా వీళ్ళ యొక్క స్కూల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇది నేను ఈ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ అంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ పర్మనెంట్ అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇలాంటివన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ అవి ఏంటంటే ఒక సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేశాక వీళ్ళకి పోస్ట్ ద్వారానే పంపించవచ్చు, డైరెక్ట్గా అయినా సరే ఇవ్వచ్చు. సో ఇది వీళ్ళైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ మీకు 10th క్లాస్లో మంచిగా మార్క్స్ అనేది వచ్చి ఉండాలంట. పర్సంటేజ్ మంచిగా ఉందనుకోండి జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుందంట. అది ఒకటి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ అవార్డెడ్ గైడెన్స్ మార్క్స్ ఓన్లీ ద ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏంటంటే మీ అన్నీ కూడా టీసీస్ జెరాక్సెస్ అన్నీ కూడా మంచిగా ఆ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి వీళ్ళకైతే పంపించాలంట. అదొకటి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే మనకి మే 2025. సో మే 2025 అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్లో అనుకోండి మనం ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. సో బట్ ఇది ఏంటంటే మనకి ఆఫ్లైన్ కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు పోస్ట్ చేస్తే వాళ్ళకి అప్పుడులోగా వెళ్తుంది. సో ఇప్పుడే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలంటే వెంటనే పోస్ట్ ద్వారా అప్లై చేసేయండి. సో ఆన్లైన్లో అయితే మనకు నచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు, కానీ ఆఫ్లైన్లో మాత్రం ఎంత తొందరగా అప్లై చేస్తే అంత బెటరు. సో అది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్పీడ్ పోస్ట్ అనేది చేయాలంటే ఇక్కడ నార్మల్ పోస్ట్ వేరు, స్పీడ్ పోస్ట్ వేరు. సో నార్మల్ పోస్ట్ అయితే ఒక 10 days 7 days ఒక 15 days 20 days అని అవ్వచ్చు. సో స్పీడ్ పోస్ట్ అనుకోండి 3 days 5 days లోపలే వెళ్ళిపోతుంది. సో అది వీళ్ళు ఒకటి చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు. ఇప్పుడు మీ పోస్ట్ అనేది డిలే అయిందనుకోండి ఆ రెస్పాన్సిబిలిటీ సైనిక్ స్కూల్ది కాదంట. సో మనకి లేట్ అయిందనుకోండి పోస్ట్ అప్లై చేసినందుకు వేస్టే కదా. సో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదంట, కాబట్టి తొందరగానే అప్లై చేయమంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోడ్ ఆఫ్ కాల్ లెటర్స్. సో మోడ్ ఆఫ్ కాల్ లెటర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో వీళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ మీ యొక్క మెరిట్ ఇవన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్ మీకు ఒక స్కిల్ టెస్ట్ ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఆ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్యాండిడేట్స్ మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళందరినీ మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్పుడు మీకు అగైన్ కాల్ లెటర్స్ అనేది మీ ఇంటికి కానీ మీ మెయిల్కి కానీ వస్తాయి. సో అదొకటి వీళ్ళైతే చెప్పారు. అండ్ ఇవి డీటెయిల్స్. నేను ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి అన్ని డీటెయిల్స్ చూసి అప్లై చేయండి. మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, లైక్ 10th క్లాస్ సర్టిఫికేటు, మార్క్ లిస్ట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు మీరు ఇవన్నీ కూడా ఇది సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత వీళ్ళకి పోస్ట్ ద్వారా అనేది పంపించారు. సో ఆఫ్టర్ వీళ్ళు ఎగ్జామ్ పెట్టి షార్ట్ లిస్ట్ చేసి అగైన్ మీకు కాల్ లెటర్స్ అనేది పంపిస్తారు. సో ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.